సముద్ర గర్భంలోని అపారమైన జీవరాశిని కాపాడటమే లక్ష్యంగా 2 దశాబ్దాల చర్చల తర్వాత కుదిరిన హైసీస్ ట్రీటీ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి చొరవతో తీసుకొచ్చిన ఈ ఒప్పందం ప్రకృతి పరిరక్షణలో కీలకంగా మారనుంది. అంతర్జాతీయ జలాల రక్షణకు చట్టబద్దమైన నిబంధనలతో రూపొందించిన ఈ ఒప్పందం అమల్లోకి రావడం ఇదే తొలిసారి. అయితే ఈ ఒప్పందం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సముద్ర జలాల్లో జీవరాశిని కాపాడేందుకు నిర్దేశించిన ప్రతిష్టాత్మక హైసీస్ ట్రీటీ ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దేశాల నియంత్రణలో లేని తీరం నుంచి దూరంగా ఉండే సముద్ర ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని రక్షించడమే హైసీస్ ట్రీటీ ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో చేపల వేట, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఖనిజాల తవ్వకాలపై ఎటువంటి అంతర్జాతీయ నియంత్రణ లేదు. ఆ లోటును తీర్చడానికే ఐక్యరాజ్య సమితి ఈ ఒప్పందాన్ని తీసుకొని వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా సముద్రంలో అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు ఆస్కారముంటుంది. సముద్ర జీవనోపాధిని కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సముద్రాల్లో 2/3 వంతు భాగం అంతర్జాతీయ జలాలే ఉన్నాయి. వీటిలో కేవలం 1% మాత్రమే రక్షణలో ఉన్నాయి. హైసీస్ ట్రీటీ ద్వారా 2030 నాటికి ప్రపంచ సముద్రాల్లో 30% ప్రాంతాల్ని రక్షిత ప్రాంతాలుగా మార్చేందుకు ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదేవిధంగా సముద్ర జీవులకు హాని కలిగించే కార్యకలాపాలు చేపట్టే కంపెనీలు ఇకపై కఠినమైన పర్యావరణ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. సముద్ర జీవులపై పరిశోధనలు చేసి కొత్త మందులు లేదా వాణిజ్య ఉత్పత్తులు తయారు చేస్తే వాటికి సంబంధించిన ఫలితాలను ఇతర దేశాలతో పంచుకోవాలి. ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు సముద్ర జీవరాశుల పరిరక్షణకు సంబంధించి ఇతర అంతర్జాతీయ వేదికల్లోనూ తెలియజేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు సాంకేతికతను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం అమలు కావడానికి కనీసం 60 దేశాల ఆమోదం అవసరం కాగా ఇప్పటివరకు 83 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భారత్, చైనా, జపాన్ వంటి అగ్రదేశాలు కూడా ఉన్నాయి. అమెరికా ఈ ఒప్పందంపై సంతకం చేసిన సెనెట్ ఇంకా ఆమోదించలేదు. సముద్రాలను కాపాడాలనే లక్ష్యం రాజకీయ విభేదాల కంటే గొప్పదని నిరూపిస్తూ హైసీస్ ట్రీటీ అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఒప్పందం విజయవంతం కావాలంటే కేవలం దేశాల సంతకాలు సరిపోవని, ప్రభుత్వాలు ఎంత కఠినంగా నిబంధనలను అమలు చేస్తాయనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని గ్రీన్ పీస్ సముద్ర విభాగానికి చెందిన గ్లోబల్ పొలిటికల్ లీడ్ మేగాన్ ర్యాండిల్స్ తెలిపారు. విశాలమైన అంతర్జాతీయ జలాలను పర్యవేక్షించడం అనేది సవాలుతో కూడిన పని అని, దీనికోసం ప్రపంచ దేశాలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయని తెలిపారు. శాటిలైట్ సాంకేతికతను వినియోగించడంతో పాటు వివిధ దేశాల మధ్య ఉమ్మడి నౌకాదళాల గస్తీ నిర్వహించాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నట్లు చెప్పారు. సముద్రాల పర్యవేక్షణ కోసం ఐక్యరాజ్య సమితి సహాయం తీసుకోవడాన్ని పలు దేశాలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోపు సభ్య దేశాల మధ్య జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. హైసీస్ ట్రీటీ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఎంత కఠినంగా వ్యవహరిస్తారన్న దానిపైనే సముద్ర జీవరాశుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.